హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. అలానే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ గూడా చేయడం జరిగింది. సో, ఈరోజు రీల్ మనకి డేటా మోడలింగ్ కాన్సెప్ట్. ఓకే. సో, ప్రీవియస్ వీడియోలో మనం డేటా వేర్‌హౌస్ గురించి డిస్కస్ చేసాం గదా! ఇప్పుడు మనం డేటా మోడలింగ్ అనేది ఎలా ఉంటుందనేది గూడా మనమైతే ఒక ఓవర్ అనేది ట్రై చేద్దాం. ఓకే. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, డేటా మోడలింగ్. సో, మనందరికీ తెలుసు. మనకి డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి. ఓకే. సో, మనకి డైమెన్షన్ ఉంటుంది. అలానే సో, ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి. ఓకే. సో, డైమెన్షన్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఫ్యాక్ట్ టేబుల్స్. సో, మనకి డేటా వేర్‌హౌస్ ఏదైతే ఉందో, ఆ డేటా వేర్‌హౌస్‌లో మనకి డైమెన్షన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్ 2 ఉండటానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకిక్కడ ఈ డైమెన్షన్ టేబుల్స్, ఈ ఫ్యాక్ట్ టేబుల్స్ 2 బేస్ చేసుకొని సో, మనం స్టార్ స్కీమా ఓకే. సో, స్టార్ స్కీమా కానీ లేదా స్నోఫ్లేక్ స్కీమా గాని. సో, స్టార్ స్కీమా స్నోఫ్లేక్ స్కీమా అవునా కదా! సో, మోస్ట్‌లీ 99% ఈ 2 సో, ఏదో ఒకటి ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. ఏది స్టార్ స్కీమా గాని, ఏది స్నోఫ్లేక్ స్కీమా గాని మనం డేటా మోడలింగ్‌లో బిల్డ్ చేస్తాం. అయితే మనకి ఈ డేటా వేర్‌హౌస్ నుంచి డైమెన్షన్స్, ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్న తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం సెమాంటిక్ మోడల్ బిల్డ్ చేస్తాం. అవునా కదా! ఓకే. సో, సెమాంటిక్ మోడల్ అనేది బిల్డ్ చేస్తాం అన్నమాట. ఈ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో ఈ డైమెన్షన్స్, ఈ ఫ్యాక్ట్స్‌ని ఏదో స్టార్ స్కీమా గాని, స్నోఫ్లేక్ స్కీమా గాని క్రియేట్ చేస్తాం మోడలింగ్. సో, దీని తర్వాత మనకి రిలేషన్‌షిప్ అంటే టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? కాదా? ఓకే. సో, రిలేషన్‌షిప్స్, రిలేషన్‌షిప్స్, రిలేషన్‌షిప్. సో, ఇది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఓకే. రిలేషన్‌షిప్ అనేది. సో, బేసికల్‌గా మనకి వన్ టు మెనీ ఓకే. సో, మెనీ టు వన్, మెనీ టు వన్ అలానే వన్ టు వన్ అలానే మెనీ టు మెనీ టు మెనీ ఇలా మనకి 4 టైప్స్ ఉంటాయన్నమాట. అంటే డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి మనం రిలేషన్‌షిప్ అనేది ఈ 4 వేస్‌లో ఏదో ఒక అప్రోచ్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎయిదర్ 1-1 కానీ, లేదా మెనీ టు వన్ కానీ, లేదా 1-1 ఆర్ మెనీ టు ఇలా 4 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దాంతో పాటు ఫిల్టర్ డైరెక్షన్ అనేది కూడా మనం స్పెసిఫై చేసుకోవాలన్నమాట. ఓకే. ఫిల్టర్ డైరెక్షన్. సో, ఇది సింగిల్, సింగిల్ ఆర్ బోత్. అంటే మీనింగ్ ఏందంటే, మనం డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి డేటా ఫిల్టర్ ప్రాపగేషన్ ఓకే. ఫిల్టర్ ప్రాపగేషన్ ఎలా ఉండాలి? సింగిల్ డైరెక్షన్‌లో ఉండాలా? బోత్ ద డైరెక్షన్ ఉండాలా? అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఈ డైరెక్షన్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని కేసెస్‌లో మోస్ట్‌లీ మనకి సింగిల్ ఫిల్టర్ ప్రాపగేషన్ ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్‌లో మనం బోత్ ద డైరెక్షన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాంటి కేసెస్ కూడా మనకి రియల్ టైమ్‌లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, దీంతో పాటు సో, బ్రిడ్జ్ టేబుల్ ఓకే. సో, బ్రిడ్జ్ టేబుల్. సో, ఈ బ్రిడ్జ్ టేబుల్ ఎలాంటి కేసెస్‌లో యూజ్ చేస్తాం? సో, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే మనకి మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు బ్రిడ్జ్ టేబుల్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, దీన్ని ఎలా ఏంటి? సో, దీనివల్ల బెనిఫిట్స్ ఎలా ఏంటి అనేది కూడా ఇయన్నీ కూడా మనకి డేటా మోడలింగ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏదైతే డేటా వేర్‌హౌసింగ్ ఒక డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి? ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ ఎలా లోడ్ చేస్తాం? లేట్ అరైవింగ్ కావచ్చు, ఎర్లీ అరైవింగ్ డైమెన్షన్ అలానే సో, రకరకాల మెథడ్స్ ఉంటాయి కదా! ఎస్ఈడీ టైప్ 1, టైప్ 2, ఇంక్రిమెంటల్ కావచ్చు, వాటర్ మార్క్ అప్రోచ్ కావచ్చు, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. దాని తర్వాత మనకి డేటా మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్‌గా డేటా వేర్‌హౌస్‌లో డైమెన్షనల్ ఫ్యాక్ట్స్ ఉన్న తర్వాత మనం సో, మోడలింగ్ అనేది బిల్డ్ చేస్తామనమాట. ఆ మోడలింగ్ ప్రాసెస్‌లో అయితే స్టార్ స్కీమా కావచ్చు, స్నోఫ్లేక్ స్కీమా కావచ్చు, దాని తర్వాత రిలేషన్‌షిప్స్ అండ్ ఫిల్టర్ డైరెక్షన్ కావచ్చు ఆర్ మెనీ టు మెనీ ఉంటాయి. సో, బ్రిడ్జ్ టేబుల్
ఈ అన్ని కాన్సెప్ట్స్ గూడా మనకి డే టు డే లైఫ్‌లో మనం ఇన్ కేస్ మీరు పవర్ బై మీద వర్క్ చేస్తున్నారు లేదా సెమాంటిక్ మోడల్ బిల్డ్ చేస్తున్న ఫ్యాబ్రిక్‌లు ఇయన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఎయిదర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా రియల్ టైమ్‌లో వర్క్ చేయడానికి కావచ్చు. కాన్సెప్ట్ అనేది మీరెప్పుడైతే తెలుసుకుంటారో, మనకెంత కాంప్లెక్స్ సినారియన్స్ ఈజీగా తెలుసుకోవడానికి, డిరైవ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే. సో, ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.